ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అస్తవ్యస్తమైపోయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో, విజయవాడ నగరంలో కూడా అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా చిన్న వర్షం వస్తే ప్రధానమైన కూడలన్నీ కూడా నీటితో మునిగిపోయే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో స్టార్మ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉందో L&T కంపెనీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వర్కులు చేపడతా ఉంటే వాళ్ళు నానా హెరాస్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక వాళ్ళని ఇక్కడ పారదోలటమే ధ్యేయంగా గత ప్రభుత్వం పనిచేయటం వలన ఇవాళ విజయవాడ నగరానికి ఈ పరిస్థితి ఏర్పడింది. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు నిలవకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరలా విజయవాడ నగరంలో ముంపుకు గురవ్వకుండా చూసే విధంగా మేము చేస్తాం. మన నారాయణ గారు కూడా ప్రత్యేకంగా వచ్చి దాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఈ విధంగా విజయవాడ నగరాన్ని రాజధాని నగరంగా నిన్న ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా రావడం జరిగింది. బాగా గ్రో అవుతున్న నగరాల్లో విజయవాడ నగరం కాబోతూ ఉందని, ఎక్కడైతే అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటి పుట్ స్టెప్ అనేది విజయవాడ నగరమే. కాబట్టి విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడం నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవతో ప్రపంచంలో మొట్టమొదటి 10 నగరాల్లో విజయవాడ మరొక నగరం కాబోతోందని చెప్పి ఇవాళ అంతర్జాతీయ వార్తల్లో కూడా రావడం జరుగుతుంది. అందువలన దాన్ని కాపాడుకునే విధంగా అందరి యొక్క కోరికల్ని ఫలించే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం 5 సంవత్సరాలని తెలియజేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు మిషన్ల వల్ల వచ్చినాయని చెబుతూ ఉన్నారు. మిషన్ల వల్ల వస్తే 2019లో ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆ రికార్డులు చూసుకుంటే ఆయన ఏ విధంగా నాలిక మడతేసి ఎడాపెడా మారుస్తున్నాడో తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకుండా దుర్వినియోగపరచడం, కడప మోడల్లోనే ఫ్రాక్షన్ వాళ్ళ తాతకాడి నుంచి వస్తున్న ఫ్రాక్షన్ రాజకీయాల్ని ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అయినంత కూడా మార్చుకోకపోవటం, వీటన్నిటి వల్ల ఇవాళ సింగిల్ డిజిట్కి జారిపోయే పరిస్థితి 11 వచ్చినా కూడా అది సింగిల్ డిజిట్కి జారిపోయినట్టే. సింగిల్ డిజిట్ కూడా తెచ్చుకోలే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలంటే అది ఆయన పరిపాలనకి ఒక నిదర్శనాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఎక్కడ కక్షలు కార్పణ్యాలు లేకుండా, అలజడులు అల్లర్లు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా ఈ రెండింటిని సమానంగా 2 కళ్ళగత్తి ముందుకు తీసుకువెళ్ళి ప్రజలందరికీ కూడా మేలు, అటు పేదవారికి ఇటు అభివృద్ధి కోరుకునే వారికి అందరికీ మేలు జరిగే విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం.